everyone, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో ఎలా డెకరేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఏ సామాన్లు ఎక్కడ కొన్నానో కూడా చూపిస్తాను. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను మీకు రేట్ స్కోర్ చెప్తాను. అండ్ ఇప్పుడు ఎందుకు ఇంత డిలే, మనం బప్పా దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. గణపతి పప్పా మోరియా. సో నేను ఇప్పుడు చెప్తాం మొదలు పెడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసి బప్పాని నేను సత్యనారాయణపురంలో కొన్నాను. నేను రేట్ 300 రూపీస్. అండ్ ఇవి దియా స్టాండ్ మమ్మీ ఎప్పుడో బెంగళూరులో కొన్నారు పోస్టింగ్ అప్పుడు. ఇవి సేమ్ 2 సెట్స్ మేము ఎప్పుడో చిన్నప్పుడు కొన్నారు. అండ్ ఇవేమో కార్డ్బోర్డ్తో తయారు చేశాను. మేము తెచ్చిన దాంట్లో మేము చూసుకోలేదు అక్కడ ర్యాట్ ఉందా లేదా అని. సో మేము ర్యాట్లా తయారు చేశాను. అండ్ ఇవేమో మా దగ్గర ఉన్న విగ్రహం, అవి నేను ఇలా పెట్టాను. అండ్ ఇలా ఫోటో కూడా పెట్టాను నేను. అండ్ ఇదొకటి ఆర్చ్ మేము ఇంట్లోనే తయారు చేసాము. అండ్ యాజ్ యూజువల్ బనానా లీవ్స్ కంపల్సరీ పెట్టాలి కాబట్టి పెట్టాము. అండ్ మేము మోదక్ పెట్టాము, ఉండరాలు స్వీట్గా పెట్టాము. సో దగ్గరకు వస్తే ఈ ఆర్చ్ హులా హాప్ రింగ్ అని ఉంటుంది కదా, ఆడుకుంటానికి 5 కలర్స్ ఉన్న రింగ్ని ఇలా పెట్టాము. సో చూపిస్తాను మీకు. జస్ట్ మేము 3 కలర్స్ ఇంత ఇలా చేశారన్నమాట. అండ్ ఇదిగోండి రింగ్కి ఇంకా 5 ఉంటాయి కదా, ఆ రింగ్కి మేము ఇలాగా పేపర్స్ అతికించి ఇలా ఎలా చేసాము. అవి ఏంటి మిర్రర్ వస్తాయి కదా పేసెస్. అండ్ ఇప్పుడు ఈ రింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ కార్డ్బోర్డ్తో నార్మల్గా ఒక A4 సైజ్ షీట్ అంత సైజులో అంటూ కార్డ్బోర్డ్ తీసుకున్నాము. దానిపైన ఇలా ఒక వినాయకుడిది నార్మల్గా ఒక సింబల్ షేప్లో వేసి పెట్టాము. ఇవేమో మోదక్. అండ్ మీకు ఆల్రెడీ చూపించాను ఎలుక, ర్యాట్. అండ్ ఆ తర్వాత మేము ఆల్మోస్ట్ పూజ చేసేసాము. అండ్ మీకు ఇంకొన్ని చూపించాలి, అవి చూపిస్తాను. ఇవి ఇప్పుడు చూపించామని కొంచెం క్రాఫ్ట్వి. డిఐవై అంటే మేము కలిసి ఇంట్లో తయారు చేస్తున్నవి అన్ని కొన్ని పేపర్ని తయారు చేసాము. అందులో ఈ ఆర్చ్ ఒకటి, అండ్ ఇదొకటి చూపించాము గణేష్ అండ్ మోదక్. ఈ ర్యాట్ ఒకటి తయారు చేసాము. అండ్ ఇవి తెలుసుగా బుక్స్ పెడతాం మనం, అవి కొన్ని పెట్టాము. అండ్ ఇవి ఏమో అరటికాయలకు బనానా ట్రీ స్మాల్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇలా కలర్ చుట్టాము నార్మల్గా గిఫ్ట్ పేపర్ లాగా. సో కింద దానికి ఏమైనా ఉన్న పోల్కి బాగా డిజైన్గా కూడా కనపడిద్దని. అండ్ ఆ తర్వాత ఇలాగ ఫ్లవర్స్ బయట అమ్ముతారు, అవి తెచ్చాము. అండ్ మోస్ట్లీ ఫ్లవర్ డెకరేషన్ ఎక్కువ ఉంది. ఫ్లవర్ డెకరేషన్ అయిపోయిన తర్వాత అండ్ ఈ లీఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని వీడియో. అండ్ దట్స్ ఆల్. సో ఇది మేము డెకరేట్ చేసాము. ఓవర్ ఫర్ గాడ్ నేను ఈ స్టూల్ చూడండి, మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా స్టూల్ చూపించాను కదా, ఆ స్టూల్ వచ్చేసి 300. సో 250కి ఇచ్చారు. సో బాగుంది కదా, దానిపైన డిజైన్ శుభ్ లాభ్ అని కూడా రాస్తుంది. అండ్ నెక్స్ట్ మేము చెప్పాను కదా మోదక్ అండ్ ఉండరాలు చేసామని, అది రెసిపీ తీయలేదు వీడియో, మాకే కొంచెం హడావిడిగా అయిపోయింది. అండ్ ఆ తర్వాత చూస్తే ఈ ఆర్చ్లో మోస్ట్లీ గ్లిటర్ పేపర్లా వాడాము. సరిపోదు. మేము ఆర్చ్ తీసేసి ఒకసారి చూద్దాం అనుకున్నాం, కానీ ఆర్చ్ తీసేసి అసలు మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అందుకని మళ్ళీ ఆర్చ్ పెట్టాము. మేము తీసి చూడటం చూసాము. అండ్ ఇదిగోండి ఆర్చ్ మళ్ళీ పెట్టేసాము, అది ఎందుకో ప్లెయిన్గా అంతగా నచ్చలేదు. అండ్ మీకు చెప్పాను అరటికాయలు అని. అండ్ ఈ ఫ్లవర్ నార్మల్గా పేపర్ పైన పెటల్ షేప్ కట్ చేసాము. పెటల్ షేప్ పైన నార్మల్ తెలుసుగా సర్కిల్ అతికిచ్చేసి మీకు ఇలాగా వరుసగా అతికిచ్చేసాము. అండ్ ఇవి మీకు చెప్పాను కదా మిర్రర్వి వస్తాయి, స్మాల్ పీసెస్
ఇవి స్టేషనరీ షాప్లో ఉంటాయి, ఫ్యాన్సీ షాప్లో కూడా ఉంటాయి. ఇవి తీసుకున్నాము. సో ఇంత మేము డెకరేట్ చేసాము. అండ్ మా గణపతి బప్పా గురించి మీకు చెప్పాను కదా. సో ఇదండి మా పూజ. అండ్ మీకు పూజా వీడియో కూడా చూపిస్తాను. సో డెకరేషన్ పార్ట్ పక్కన పెడితే సో నేను పూజా పార్ట్కి వెళ్ళిపోదాం. అండ్ మీకు నా మోదక్ చూపించలేదు కదా, నీకు అది ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఓకే. అండ్ మేము మీకు చెప్పాను కదా మోదక్ ఎలా చేశానని. సో మేము మోదక్ అయితే ఇలా చేసాము. షేప్ బాగా వచ్చిందా లేదా కమెంట్స్లో చెప్పండి. ఇదిగోండి. సో మేము ఇలా మొదటి చేసాము. లోపల యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా నార్మల్ కోకోనట్ స్టఫింగ్ పెడతామని. సో మేము మోదక్ మేకర్ చూపిస్తాను మీకు ఫోటో నీకు. అండ్ మేము మీకు చూపిస్తాము. షేప్ మేము నార్మల్గా వస్తుంది కదా మోదక్ మేకర్, అది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాము. సో దాంతో చేస్తున్నాం. అండ్ ఇది మేము ఇలా డెకరేట్ చేసాము. మీకు ఇప్పుడు పూజా పార్ట్ కూడా చూపించేస్తాము. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ టుడే ఈ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పూజా పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఎంత వైడిలే బప్పా దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి.